హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న రెసిపీ సార్డిన్ ఫిష్ ఫ్రై. ఈ సార్డిన్ ఫిష్ ఫ్రైని తెలుగులో కవల చేప అని కూడా అంటారు. మనం ఈ ఫిష్ని తీసుకొని ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 చెక్క నిమ్మరసం కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సార్డిన్ చేపల్లో ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, కాల్షియం మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మరియు ఎముకల బలానికి చాలా మంచిది. దీనిలో కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలని వీటిలో వేసుకొని ఈ మసాలా అంతా కూడా చేప ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు నివారించడంలో చాలా సహాయపడతాయి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత వీటిని కనీసం 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా ప్యాన్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఈ సార్డిన్ ఫిష్ అనేది పులుసుగా అయినా లేదా ఫ్రైలా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై అనేది రసం సాంబార్ కాంబినేషన్లో సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. లేదంటే స్నాక్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సార్డిన్ ఫిష్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.